నిర్మల్ జిల్లాలో ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్ పెట్రోల్ పోసి నిప్పంటించడం సంచలనం సృష్టించింది. కుబీర్ మండల ఉపాధి హామీ అధికారి రాజుపై పాలిసాల్వి సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గాయాల పాలైన రాజును స్థానికులు బైంసాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పాత సాల్వి గ్రామంలో ఈజీఎస్ గ్రావెల్ పనుల కోసం సంతకం చేయాలని కోరగా రాజు నిరాకరించడంతోనే సాయినాథ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండ దగ్గర భూములు సాగు చేస్తున్న గిరిజనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. పొలాల్లో విత్తనాలు వేయడానికి భూమిని చదును చేస్తుండగా గిరిజనులకు ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్త తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. 30 ఏళ్ల నుండి సాగు చేస్తున్న భూమిని చదును చేస్తుండగా అడ్డుకోవడంతో గిరిజనులకు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎందుకు అనేది ఎందుకు సంతకం పెట్టినందుక దేని మీద సంతకం పేమెంట్ దేంది అదే ఏ బిల్లు అది రాయగలుగుతావు ఎప్పుడైంది నేను 4 ఏంటది ఇది ఆల్రెడీ ఉన్నదేమో ఆల్రెడీ ఇంతకుముందే ఉందా ఎవరు వచ్చింది పైకి వచ్చింది ఒకటి దీన్ని ఎవరు తీసుకొచ్చింది అక్కడ నీకు పోస్ట్ అంట పెట్టినప్పుడు ఎవరుండే రూమ్లో ఇంకెవరు ఉండే ఎవరు మా టీఎల్ సార్ అంటే పోలీస్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఈయన పోస్ట్ టీఎల్ ఎంతమంది టీఎల్ ఓకే 4 మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్ 8 మెంబర్స్ 4 మెంబర్స్ శనివారం నుంచి పేమెంట్ అయితే బ్యాచ్ 2 అట బ్యాచ్ 2 అంటే గురువారం స్టార్ట్ అయ్యి బుధవారం క్లోజ్ అయితే ఫస్ట్ సోమవారం స్టార్ట్ అయ్యి శనివారం క్లోజ్ ఓకే శనివారం నుంచి విదిన్ 5 days లో మనం పేమెంట్ చేసేస్తాం. ఇంకోటి గురువారం స్టార్ట్ అయ్యి బుధవారం ఓకే దాన్ని విదిన్ 5 days లో మనం పేమెంట్ ఓకే. దీనికి ప్రాబ్లం ఏంటంటే సార్ వితౌట్ సెక్రటరీ సైన్ మనం సైన్ పేమెంట్ చేయకూడదు. గ్రౌండ్ లెవెల్ సెక్రటరీ ఉంటాడు పనిచేసే సెక్రటరీ ఇంతమంది లేబర్ పని చేసిండ్రు ఇది ఇలా జరిగిందని ఆ మస్టర్స్ మీద ఆయన సైన్ చేసేస్తారు ఎవరు పనిచేసి దాన్ని బేస్ చేసుకొని ఈయన విలేజ్ లో లేబర్ లెవెల్ పని చేసేది ఏంటంటే అంత పంచాయతీ సెక్రటరీ సంబంధం. ఆ విలేజ్ లో వర్క్ మెజర్మెంట్స్ టెక్నికల్ అసిస్టెంట్ కదా ఇప్పుడు ఎంత సిమెంట్ ఎంత ఏది ఎంత అంత రికార్డ్ చేసి ఫస్ట్ బుక్స్ వచ్చినా ఫస్ట్ బుక్స్ నువ్వే ఆపితే నేను వచ్చిన ఒకటే వచ్చినాయి ఇంకోటి వచ్చినాయి